Guys, welcome back to the new video of Flax Gamer. So, బ్యాడ్ న్యూస్ ఈరోజు ఉంది, గుడ్ న్యూస్ కూడా ఉంది. సో ఫస్ట్ మీకు బ్యాడ్ న్యూస్తో స్టార్ట్ చేస్తాం. సో మిస్టేక్లో మన బ్రెమర్ వెళ్ళిపోయాడు అనమాట. అంటే టెక్నికల్ కోచ్లోకి ఇట్లా యాడ్ అయిపోయాడు. అది యూజ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. అది కూడా మన ఇది రాల్డ్ వోయిక్ మీదకి. సో ఇప్పుడు మన జర్నీ జరిగేది రాడులోవిక్, వీడి పేరేంటో. సో వీడితో జరుగుతుంది. సో ఐ థింక్ గుడ్ న్యూస్, మనం ఈరోజు సీనియర్ ఆడుతున్నాం. అండ్ మనం ఆడుతుంది రియల్ మడ్రిడ్ నుంచి అల్మేరియా తోటి. రియల్ మాడ్రిడ్ అంటే ఏ టీమో మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. రియల్ మాడ్రిడ్ అంటే ఇంకేదో కాదు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టీమ్స్ ఫుట్బాల్ హిస్టరీలో. సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ గోల్ చేయడానికి ప్రయత్నం. ఉరీ అంటే అది నా సైడ్ అనమాట. నేను ఇప్పుడు ఒకటే పని చేయాలి గెలవాలంటే. ఈ మ్యాచ్లో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ట్రై చేయాలి. ఐ డోంట్ నో వై, బట్ ఎందుకు జరిగిందేమో ఇట్లా. బ్రెమర్ ఉంటే బాగుండు అనిపించింది. సో నేను ఇంకా ట్రై చేస్తున్నా ఓల్డ్ అకౌంట్ని మళ్ళీ తెచ్చుకోవాలని. అండ్ ఇక్కడ 90లో గోల్ చేసేసారు రియల్ మాడ్రిడ్. మనం కావాలంటే ఇంకో గోల్ చేయొచ్చు, కానీ కష్టమే అది కూడా. అన్నీ ఈజీ ఉండే మన వాళ్ళకి. మనకు ఆల్రెడీ రెడ్ కార్డ్స్ కూడా ఉన్నాయి. సీనియర్ కాబట్టి రెడ్ కార్డ్స్ అయితే ఉంటాయి. 7 అవర్స్కి ఒకటి. సో మనము సీనియర్ అయితే ఆడడానికి నేను ఒక నార్మల్ ప్లాన్ వేసుకున్నంతే. అండ్ ఫుల్ టైంతో మ్యాచ్ అయితే ఎండ్ అయిపోయింది. సో మనకి 2 గుడ్ న్యూసెస్. ఇంకోటి, సో మనం అమాట్యూర్ డివిజన్ గెలిచేసినాం. అండ్ నెక్స్ట్ మనకు స్టార్ట్ అయ్యే ఫారెన్స్ విత్ ఫైనల్ బ్రాంజ్ కప్ విత్ రాల్డ్ వోయిక్. సో గైస్, ఐ థింక్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్స్ అయితే స్టార్ట్ అయిపోయింది, బ్రాంజ్ కప్. సో గైస్, ఐ థింక్ ఈ ఫైనల్స్ మనం గెలవాలంతే. ఇదే సెకండ్ గుడ్ న్యూస్ మనకి. సో స్టార్ట్ అయిపోయింది గేమ్. అండ్ ఫస్ట్ హాఫ్ వాళ్ళకి ఇచ్చేసారు. అండ్ అక్కడ మిస్టేక్ జరగద్దు గోల్ జరగడంలో. జరిగితే మాత్రం ఈ సాలా కప్ నహి అట్లనే అనుకోవాలి. సో ఫారెన్స్ తోటి ఆడాలి, కొంచెం జాగ్రత్తగా ఆడాలి అది కూడా. ఎందుకంటే మనం ఆల్రెడీ దాన్ని ఒకసారి ఓడించి ఉంచాం. నాకు గుర్తులేదు మనం ఎప్పుడన్నా ఆడినామో లేదో అని. రావు భోజన్ అనమాట. ఈయన భోజన్ అని పిలుస్తున్నాను ఇప్పటి నుంచి. రావుల్ డోయిక్ అని పిలుస్తున్నాను. వాడు ప్రొనౌన్సియేషన్ రాంగ్ చేస్తున్నా. ఓ నేను ఆ టైంకి అర్థం చేసుకోలేకపోయినా ఫైనల్స్లో ఇట్లా 2 గోల్ ట్రైస్ ఇట్లా హార్డ్ ఉంటుందని. టైం మాత్రం అవ్వద్దు, కష్టపడి చేసినదంతా అయిపోతుంది, నేలపాలు అయిపోతుంది కష్టపడి చేసింది. ఇలా అయితే మాత్రం వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫైనల్స్లో ఒక ఫైనల్లో దీన్ని యాడ్ చేస్తాను నేను. ఎస్ గోల్ మాస్టర్ రాల్డ్ వోయిక్, భోజన్ అని పిలుస్తా. సో నాకు ఇట్లా మీకు కూడా అట్లనే అనిపిస్తుంది. స్టార్ ప్లేయర్ ఏమైనా ఇట్లా టీంలో నుంచి ఇట్లా మాయమైపోతే, లేకపోతే చెయ్యాలనేది చేస్తే ఇట్లనే అనిపిస్తుంది. ఇట్లా పిచ్చ కోపం వస్తుంది.
ఐ థింక్ మనం న్యూ అకౌంట్లో స్టార్ట్ చేయాలి. ఈ పాత అకౌంట్లో మాత్రం కష్టమే. న్యూ అకౌంట్లో ఆడాలి. బ్రో రీప్లే ప్లేస్లో యాడ్ చేస్తా. ఓకే, అలీ దగ్గర అయితే బాల్ ఉంది. అండ్ ఇక్కడ గోవర్డ్ అండ్ ఇక్కడ పైథోగ్రాస్ అండ్ ఇక్కడ భోజన్ రాయ్ చేతిలో నుంచి హ్యాట్రిక్. యా బేబీ వి డిడ్ ఇట్. ఈ బ్రూనో కుక్కని పంపించేద్దాం గేమ్లో నుంచి. అండ్ ఇప్పుడు మన భోజన్ 9 గోల్స్ అయితే మోడల్ ఉంటుంది. 45 హాఫ్ టైం లోపు. యాడ్స్ ఐ డోంట్ లైక్ ఇట్. ఐ అవాయిడ్ యాడ్స్ లైక్ మీ. ఐ కాంట్ అవాయిడ్. కేజీఎఫ్ డైలాగ్ కాపీ కొడుతున్నా. ఐ థింక్ ఇక్కడ ఫైనల్ దిగడానికి ఒక రూట్. అది ఏంటంటే ఎక్కువ గోల్స్ వేయాలి. ఇంకా ఈ ఫైనల్స్ విన్నింగ్ టీమ్ భోజన్ రాహుల్ డూయిక్. నాకు భోజన్ రాహుల్ డూయిక్ అని వస్తుంది. అతని పేరు రాహుల్ డూయిక్ కాదు. మీరు కామెంట్లో చెప్పండి, ఆ స్పెల్లింగ్ నాకు చేసి చెప్పండి. నేను చదవా అట్లా. నాకు ఇట్లా ఈ మోన్కాలోస్ వేసేదానికి టైం అయింది ఫైనల్స్లో. సో ఇప్పుడు సైడ్ షాట్. బ్రో ఇంత ఈజీ ఫైనల్స్ ఎప్పుడు చూడలేను నేను. ప్రతి ఒక్క ఫుట్బాల్ ఫైనల్స్లో నేను హార్డ్ టీం, పెద్ద టీం 70 లెవెల్ 85 లెవెల్ ప్లేయర్స్ని చూసిన. అండ్ ఇక్కడ నేను పోస్ట్ హిందీలో పెట్టిన, తెలుగు గేమ్ ప్లాన్ పెట్టి కూడా మర్చిపోయినా. ఇప్పుడు అర్థమవుతుంది. జస్ట్ ఒక నార్మల్ ఛానల్ అంతే. దీనికి మీరు చూసినా చూడకపోయినా నాది 365th యానివర్సరీ ఉండే. అది గుర్తులేదు నాకు సరిగ్గా, కానీ దానికి మీరు మస్తు ఇట్లా వ్యూస్ ఇచ్చారు. అండ్ అక్కడ నాకు లైక్స్ చాలా ఎక్కువ వచ్చినాయి. నాకు 16 మస్తు ఎక్కువ. అండ్ బ్రో ఇక్కడనే ఆఫ్ సైడ్ స్టార్ట్ అయిపోయింది. బ్రో నా ఇంపార్టెంట్ పర్సన్ని కోల్పోయినా నేను టీంలో. ఫైనల్స్లో గెలవడానికి ట్రాఫీ పట్టుకోవడానికి అర్హత ఉన్నోడినే నేను పంపించేసిన టీంలోకి వెళ్ళి. నాకు ఇట్లా ఎంత ఆవేశం వస్తుందంటే ఇల్లు మినాటి అవుతుంది నాకు. నాకు ఇట్లా కోపం భూకంపానికి వెళ్ళిపోయినట్టుంది. నా కోపం ఆకాశానికి టచ్ అయితే ఎట్లుంటుంది అట్లుంది ఇప్పుడు నాకు. బ్రో స్పీడ్ ఉరకాలి. ఇప్పుడు ఎంత స్పీడ్ ఉరకాలి. ప్రెషర్ లాగాది. అరే ప్రెషర్ ఇచ్చిన బ్రో త్రో ఇన్. వెయిట్ ఎ సెకండ్. We won the match. And here is the ending of the finals. And 5 goals by 0. We won the World Cup bronze. And we have a first cup of our whole game. బ్రాంజ్ కప్లో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. 5 goals from Raul Voig, man of the match. అండ్ ఆల్ స్టార్. ఎక్స్ అయితే నాకు ఇంకో ఫైనల్స్ ఉంది, ఏదైతే నేను ఇప్పుడు ఆడుతున్నాను. స్టార్ట్.
ఓకే, చాలా కష్టంగా ఉంది ఇది. వీళ్ళు ఎంత ఈజీగా పాస్ ఇస్తున్నారంటే అంత ఈజీగా పాస్ ఇస్తున్నారు. అండ్ వీళ్ళకి చాలా హార్డ్ ఉంది వీళ్ళతో ఆడడం. మీకు ఇట్లా ఈజీ లెక్క అనిపిస్తుంది, కానీ ఇది రియల్గా మరీ హార్డ్ అయింది. అమ్మయ్య బ్రో, వాట్ ఈస్ దిస్? అరే రే 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 రే, పట్టుకోరా ప్లీజ్ 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 ప్లీజ్. ఎస్ ఎస్, ఇప్పుడు మనం బాల్ మన చేతికి తీసుకోవచ్చు. ఓకే, బాల్ చేతికి వచ్చింది. అండ్ ఇప్పుడు మన కాల్ కింద బాల్ ఉంది. 70 లెవెల్ ప్లేయర్ మీద గోల్ బేబీ. ఓ వాట్ ఈస్ దిస్ బ్రో? ఫైనల్స్ కానీ కిక్ ఉండాలి కాబట్టి ఇంకో గోల్ ట్రై చేద్దాం. చలో రన్ 1 బ్రో, డోంట్ డూ ఇట్ అగైన్ బ్రో. ఇది ఫైనల్స్ ఇంకేంటన్నా? ఆల్ స్టార్ 11, ఇది ఆల్ స్టార్ 11 ఫైనల్. అబ్బా, కసి ఫైనల్స్ లెక్క ఉంది ఇది. కసితో నడుస్తున్న కప్పు లెక్క ఉంది ఇది. కసి కప్పురా కసి బ్రో. 2 goals తో బ్రో ఆల్వేస్. పట్ చేతిలోకి వచ్చేసింది. ఓఫ్ షిట్. ఇక్కడ వీళ్ళు ఇట్లా నాకు బాల్ ఎవ్రీ టైం నా కాలు కింద ఉండే బాల్, ఈసారి నా కాలు పైనకు ఉంది. చాలా హార్డ్ ఫైనల్స్, కానీ మనం గెలిచేసినాం ఆల్రెడీ. హాఫ్ టైం ఈ మ్యాచ్ ఎప్పుడైతుంది ఏమో. అండ్ ఇక్కడ ఇంకొక యాడ్, స్పాన్సర్స్ బ్రో. హెలికాప్టరా? హెల్కి వెళ్ళాలి ఉందా? హెలికాప్టర్ రేట్ హెలికాప్టర్. ఈ 2 కప్స్ గెలిస్తే నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్లో ఏదో దీన్ని నేను నోట్ డౌన్ చేసుకుంటా. మీకు నా వాయిస్ చూస్తూనే అర్థమవుతుంది నా ఏజ్ ఎంత ఉంటుందో. మ్యాక్సిమం 10-12 ఉంటుంది. కాదు, నేను మీకోసం మా ఎగ్జామ్స్తో కూడా మీకోసం చేస్తున్నా, కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేస్తలేరు. మీరు సబ్స్క్రైబ్ చేయకుండానే మీరు వీడియోస్ చూస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నా షార్ట్స్ ఛానల్లో 386 పీపుల్ చూస్తే 5 సబ్స్క్రైబ్స్ వచ్చింది. దానికి ఓన్లీ 5 సబ్స్క్రైబర్స్. చూసినంత వచ్చిందంత, ఇట్లా ఉంటుంది. ఓరీ, హ్యాట్రిక్ వేసుకొనియారు. ఒక ఐడియా వచ్చింది, ఇంకొక గోలే కదా చేసుకుందాం. ఈ గోల్ మాత్రం కాకపోతే ఈరోజు తొందరగా నేను గోల్ చేయకపోతే నేను కొత్త అకౌంట్ క్రియేట్ చేయడానికి మాల్ కుట్టుకట్టుకి వా, ఏం వర్డ్ అన్నా నేను. ఏం చెప్తివి మ్యాగ్నెట్కి వాళ్ళు లేని కెమెరాని పంపించాలి ఇప్పుడు.
చాలా మా ఫమే ఓ హీస్ బ్యాక్. అండ్ ఇక్కడ నాకు కష్టంగా ఉంది, వీడియో లేట్ వస్తుంది, ఇది లేట్ గోల్ అయితే. బ్రో ప్లీజ్. నాకు ఇప్పుడు కోపం వస్తుంది మా బ్రో. అంటే ఇలా గోల్ ఇది కాదా, ఫైనల్స్ గేట్ ఇలా గోల్ కాదు కావచ్చు, ఇంకేదో పని మీద ఇలా నా దగ్గరికి వచ్చారు. నా టీంతో ఫైనల్స్ గెలవాలని రాలేరు. అండ్ 2 గోల్స్తో మనం ఫైనల్స్ గెలిచేసాం. అండ్ దీంతో ఏంటి స్క్రీన్ షాట్ తీసుకుందాం. సో ఓకే, యా, we won it and we did it. We completed all-star XI match. కొత్త డివిజన్ స్టార్ట్ అవుతుంది అండ్ మన గ్లోబల్ ఛాలెంజ్ అయితే ఓడిపోయాం, ఏదైతే ప్యారిస్ ఎస్జీ గెలిచిందో. అండ్ నాక్అవుట్ అయిపోయినాం రౌండ్ 2లో. బట్ మన బ్రాంజ్ కప్ అన్మెచ్యూర్డ్ డివిజన్ అండ్ వీ వన్ ద all-star XI. సో ఈరోజు ఎపిసోడ్ ఇంతే. మీకు తెలిసింది బ్యాడ్ న్యూస్ ఏంటో, బ్రెమర్ని కోల్పోయాం. అట్లనే కెరియర్ వదిలిస్తే మాత్రం. సో గైస్, ఈ ఎపిసోడ్ అయితే ఇంతే, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్.